ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. మరి నేను తోళ్ళమడుగు గ్రామానికి వచ్చినప్పుడు మరి కొద్దిమంది ఏమన్నారంటే, అయ్యా యేసు ప్రభు వచ్చేటట్లుగా ఉన్నది, రాత్రి కలిగిన ఆ యొక్క ఉరుములు, ఆ గాలి, ఆ వర్షాన్ని మేము చూసినప్పుడు భయపడినాం. ఇక యేసు ప్రభు వస్తున్నాడేమో అన్నట్లుగా భయం వేసింది. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే సమయము కూడా ఆసన్నమైనది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని కూడా తెలియజేయబడింది. మరి తొల్లమడుగులోనైనా గాలి రాత్రికాల సమయంలో ఉరుములు వర్షము అనుకుంటే యాడికిలో కూడా అలాగనే ఉంది. మరి మిడ్ నైట్ బాగా 12 గంటల ప్రాంతంలో మా చర్చికి ఎదురుగా మరి ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా నా కుమారుడు చాలా బాగలేడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి డాక్టర్ ఏమైనా వస్తాడా అన్నప్పుడు, మరి వస్తాడని నేను ఫోన్ చేస్తే అన్నప్పుడు ఫోన్ చేస్తే ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు డాక్టర్. మరి వెంటనే నేను ఆ టైంలో లేచి మరి కారులో మరి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళినాం. ఏంటి అంటే, ఆ ఉరుముకు భయపడినాడు అబ్బాయి, 11 సంవత్సరాలు. ఉరుముకు భయపడి ఫిట్స్ వచ్చినాయి. మరి మూతి చుట్టకపోయి, మరి చేయి వంకర పోయి చాలా అవస్థపడినాడు, చనిపోతారు అన్నంత భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృపను బట్టి వాళ్ళ తండ్రి ఒక మాట అన్నాడు, అయ్యా నా కుమారుని కోసం ఈ టైంలో నువ్వు ప్రార్థన చేయన్నప్పుడు ప్రార్థన చేసిన. ఒక్కడే కొడుకు వారికి, మరి ఎన్నో సంవత్సరాలు పుట్టినాడు కుమారుడు. వెంటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొర విన్నాడు. మరి డాక్టర్ ద్వారా కూడా స్వస్థతగా కలిగింది. ఆమేన్. మరి ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే, దేవుని సమయము ఆసన్నమైంది, దేవుడు వచ్చే సమయము దగ్గరకు వచ్చేసింది. ఒకరోజు ప్రమేణ దేవుని బిడ్డలారా, మరి పరలోకం నుండి 4 దేవదూతలు దిగుతారంట భూమి మీదకి. 4 దేవదూతలు దిగి భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, చెట్ల మీద కానీ గాలి పెట్టుకోకుండా ఆ వాయువును ఆపేస్తారంట. గాలి రాకోకుండా ఈ దేవదూతలు ఏం చేస్తారంట, దేవుడు వీరికి అధికారం ఇచ్చినాడు. ఈ దేవదూతలు గాలి లేకపోతే ఏమవుతుంది, మనం చనిపోవడమే ఉంటుంది కదా, బ్రతకడం అంటూ ఉండదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎక్కడ రాయబడినాయంటే బైబిల్ గ్రంథంలో మరి పరమ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అదే ఈ సమయంలో దేవదూతలు వస్తే, ఒకవేళ ఆ వాయువును ఎవరికి అందుకోకుండా గాలి తన మరి ఆపి తన గుప్పిట్లో పెట్టుకుంటే, గాలి రాకోకుండా మనం ఏమవుతాం, మన స్థితి ఏమవుతుందో ఒకసారి మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి. మరి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దావీదు కీర్తనలు 130 కీర్తనలో ఆ చివరి భాగం, 5వ వచనంలో చివరి భాగం, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈరోజు చాలా మంది ఏం పెట్టుకోవాలంట, మనము ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి. దేవుని మీద ఆశ పెట్టుకున్నామా? చాలాసార్లు మనము మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. చాలాసార్లు ఏం చేస్తాం, మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం, ఏమైనా మనుషులు ఇస్తారేమో అని. కానీ ఈ భక్తుడైన దావీదు ఒక మాట ఏమంటాడంటే, మనుషులు నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న. ఈరోజు మనము ఎక్కడెక్కడో ఎవరి మీదనో ఆశ పెట్టుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను.
ఇక్కడ నేను ప్రభువా కీర్తనలు ఏం చదవాలి అన్నప్పుడు దేవుడు నాతో ఆ కీర్తన మాట్లాడినాడు. ఆ 130 కీర్తనలో 5వ వచనంతో దేవుడు నాతో మాట్లాడినాడు. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరి మీద మనం ఆశ పెట్టుకున్నాం? ఒకసారి ఆలోచించండి. రాత్రంతా మనం అడుగుతాం, ఎవరినైనా అడిగింటాం, నేను నమ్ముకున్నా, నువ్వే నాకు సహాయం, నీ మీద నేను ఆధారం కదా. పాట కొడుకుంది, ఆధారం నీవే నాకు ఆధారం. మనుషులు ఆధారాన్ని పెట్టుకుంటాం కానీ, మనుషులు నమ్ముతాం కానీ దేవుని మీద మనకు ఆశ అనేది లేదు. దేవుడు ఇస్తాడా లేదా అన్నది ఒక్కోసారి మనకు ఆలోచన కదా. మరి నిన్నటి ఆదివారం కూడా సునీల్ మరి చిన్న కొడుకు గాయం కావడం కదా. మరి ఆ ప్రార్థన అంతా అయిపోయింది. మరి ఇంకా యాడికి వెళ్ళాలి? మరి సాతానుడు ఏం చేసినాడు? మరి సంతోషాన్ని మరి దూరం చేసినాడు. అయినా ఆ టైంలో మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. అందుకనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. ఈరోజు నీ రక్షణ ఏమైంది? దేవుడు వచ్చే సమయం ఆసన్నమైంది. నువ్వు పొందుకున్న రక్షణ ఏమైంది? నువ్వు పొందుకున్న మారు మనసు ఏమైంది? ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణలో, మారు మనసులో నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దాన్ని నువ్వు పొందుకున్న రక్షణను గట్టిగా పట్టుకున్నావా? నువ్వు పొందుకున్న రక్షణలో ఎదుగుతున్నావా? ఎదగలేని స్థితిలో ఉన్నావా? ఎదిగే స్థితిలో ఉండాలి, ఎదగని స్థితిలో ఉండొద్దు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి త్వరగా వస్తున్నాడు. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం ఏం చెబుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘాలలో చూచున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచుచును, ఆయన పొడిచిన వారిని చూచారు, భూజనులను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. చూడండి, ఇక్కడ చదవబడిన మాట చూస్తే ఇదిగో ఆయన మేఘాలలో చూస్తున్నాడు. ఎలా వస్తున్నాడంట? ఆయన మేఘాలలో వస్తున్నాడు. ప్రతి నేత్రము చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఏమయ్యా, ఆ రోజుల్లో ఆయన పొడిచిన వారు చనిపోయినారు కదా, ఇంకెక్కడ ఉన్నారు అంటే తిరిగి లేపబడతారు. వారందరూ కూడా సమాజంలో ఉన్న వారందరూ లేపబడతారు. మరి ఎవరెవరైతే ఆయనను కొట్టినారో కొరడాలతో, ఎవరెవరైతే బల్లెపోటుతో పొడిచినారో, ఎవరైతే అన్యాయం మీద తీర్పు తీర్చినారో వారందరూ కూడా యేసు ప్రభువును చూస్తారంట. అంతేకాదు భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారంట. భూజనులందరూ, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, సబ్బుండు కులాలండి, ఆయా గోత్రం వారు, ఆయా జాతి వారు, ఆయా దేశము వారు ఏం చూస్తారంట? ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, ఒకనొకప్పుడు మరి హానోకు ఏలియా భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తారంట. యేసు ప్రభు నిజమైన దేవుడు, పరలోకమున్నది వాస్తవం, నరకమున్నది వాస్తవం, దీన్ని గుర్తించండి, యేసు ప్రభు నమ్మండి అని చెప్తే ఎవ్వరు కూడా నమ్మరంట. అది చివరి దినాలు, కడవరి దినాలు. ఇంకా దేవుడు వచ్చే సమయము ఆసన్నమయ్యే దినాలు. ఇంకా వాళ్ళు వచ్చి భూమి మీద మరి సువార్త ప్రకటించినప్పుడు యేసు ప్రభు గురించి చెబుతామని చెప్పి అందరూ రాళ్ళు తీసుకొని వాళ్ళను కొట్టి వాళ్ళని చంపుతారంటండి. వాళ్ళ శవాలు నడివీధిలోనే ఉంటాయి. కానీ మరి తర్వాత పరలోకము నుండి దైవశక్తి, దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చి వారిని నిలిపి తిరిగి వాళ్ళు ఆరోహణం అవుతున్నప్పుడు కొట్టిన వాళ్ళందరూ ఏమవుతారంట? అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, మేము ప్రభు బిడ్డలను కొట్టినామే, మేము ఎవరో ఉన్నాం, మీరు దేవుని బిడ్డలు,
మరి కొట్టినాక రొమ్ము కొట్టుకుంటే ఏమైనా వస్తుందండి? కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభువు కూడా మరి చూసిన వారందరూ ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆమేన్. ఎలా వస్తున్నాడు ఆయన త్వరగా వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని చాలేమ్మ. నేను వచ్చే వరకు మీకు ఓపిక ఉండాలా. ఏముండాలంట? నేను వచ్చే వరకు మీకు ఓపిక ఉండాలి. కొన్నిసార్లు ఇప్పుడు వస్తున్నాము అంటే రాలేకపోతే 1 గంట చూస్తాం, 2 గంటలు చూస్తాం, ఓపిక ఏమవుతుంది? 5 నిమిషాలు నీకు ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ నీ దగ్గర పెట్టుకో అంటాం. 5 నిమిషాలు అయితేనే 6 నిమిషాలు చూసి వెంటనే ఫోన్ చేస్తాం. ఏమయ్యా ఫోన్ రాదు, వస్తుంది ఉండు అంటే మనకి ఏం లేదు, ఓపిక లేదు. యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? నేను వస్తున్నా, ఈరోజు నేను వస్తున్నానని చెప్తూ మీకు కలిగిన దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోండి. మనకు కలిగింది ఏం కలిగింది? రక్షణ. ఏంటంట? దేవుడు మనకిచ్చిన రక్షణ. ఏం చేయాలి? మనము దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టకపోతే లోకంలో పడిపోతాం. ఒక వంతెన ఉంది బాగా, దాన్ని పట్టుకున్నామనుకో కింద పడడం, పట్టుకోకపోతే ఒకవేళ తెగితే పట్టుకున్నప్పుడు బిర్రుగా పట్టుకున్నాం అనుకో, తెగితే కింద పడిపోతాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఉచితమైన రక్షణ. నువ్వు దాన్ని ఏం చేయాలి కదా? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుంది? అపవాది వస్తాడు. నువ్వు పట్టుకోకుండా ఉన్న ఆ గట్టిగా పట్టుకున్న దాన్ని విడిపించడానికి నీ దగ్గరకు వస్తాడు. ఎక్కడి నుండి? దేవుని దగ్గర నుండి తొలగించడానికి, అపవాదికి చోటు ఇవ్వడానికి, అపవాది వైపు తిప్పడానికి సాతానుడు నానా రకాలుగా నిన్ను వేధిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే సమయం ఆసన్నమైంది. నీకు ఇచ్చిన ఆ రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏమాత్రము కొంచెము మరి ఒకవేళ లూజ్ ఇచ్చినాం అనుకోండి, ఆ గట్టిగా పట్టుకోకుండా వదిలిపెట్టామనుకోండి, సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోతాం, అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. మనకిచ్చిన రక్షణ మనం ఏం చేయాలంట? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మరి 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవారై ఉండవలెను. విశ్వాస మర్మము ఏమైందంట? అది పవిత్రమైందంట. మనకున్న విశ్వాసము పవిత్రంగా ఉండాలి. చాలా మందికి విశ్వాసం అనేది ఉండదు. పవిత్రంగా నీకు పవిత్రంగా ఉండాలంటే నీకున్న విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థతపరచు. విశ్వాసం వలన ఏదైనా సాధించగలం, దేవుని దగ్గర పొందుకోగలం. విశ్వాసము లేకపోతే వ్యర్థమే. ఈరోజు మనకంటూ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు వస్తున్నాడని నమ్మాలా. దేవుడు వస్తున్నాడని ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నిజంగా మన జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. మరి విశ్వాసము పవిత్రముగా ఉండాలి. విశ్వాసం ఎట్లుండాలంట? అది పవిత్రముగా ఉండాలి. నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు కదా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం, ఎక్కువ ప్రకటన గ్రంథంలోనే అంటున్నాడు దేవుడు, నేను త్వరగా వస్తున్నాను అని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను త్వరగా వచ్చుచున్నా, ఎవరిలో నీ కిరీటమును అపహరించుకోకుండా కొండునట్లు. ఏదాన్నంటమ్మా? నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంట?
నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలంట. ఈరోజు నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాను దేవుడు. ఎట్లంట? నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరు నీ కిరీటం అపహరింపకున్నట్లు, అంటే దొంగలించకున్నట్లు, నీకు ఇచ్చిన కిరీటాన్ని ఒక్కరు దొంగలించుకోకుండా నువ్వేం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అపవాది వచ్చి గర్జిస్తున్నాడు కదా, మరి అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహమే ఎవరిని మింగుదామని వాడు లోకమంతా వస్తూ ఉన్నాడు. వాడు ఎట్లున్నాడంట? వాడు లోకమంతా వస్తాడు. కాబట్టి అలాంటి అపవాదికి మనం ఏమివ్వకూడదు? చోటించే వారముగా మనం ఉండకూడదు. అంతేకాదు, మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. నీకు దేవుడు కలిగింది ఇచ్చినాడు. దాన్ని ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున వారి ప్రతి ఫలము ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపడిన జీతం నా దగ్గర ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు ఏముందంటే దేవుని దగ్గర జీతము సిద్ధపరిచినాడంట. ఈరోజు మనం అందరం ఉదయకాలంలో తోళ్ళమడుగులో ఇలా కూడుకొని దేవుని మందిరంలో కదా, అర్లీ మార్నింగ్ కదా, పొద్దున్నే ఉదయకాలంలో వచ్చినాం. మనందరికీ దేవుడు ఏం సిద్ధపరిచినాడు? జీతము సిద్ధపరిచాడు. నేను వచ్చాలకు ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాను, కరెంటు లేకపోతే కరెంటు సప్లై చేస్తున్నా. వారికి దేవుడు ఏమివ్వబోతున్నాడు? జీతం ఇస్తున్నాడు. వారి వారి క్రియను బట్టి, వారి వారి పనిని బట్టి, వారి వారికి కావలసిన జీతము ఎవరి దగ్గర సిద్ధపరుస్తున్నాడు? తండ్రి దగ్గర సిద్ధపరుచున్నాడు. మనకు ఆ జీతం మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? మనమందరము కదా, మనమందరం నమ్మకంగా ఉండాలి. అక్కడే చూడండి, అదే మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలోనే 12వ వచనం, మరి 12వ వచనం చూసినాం. 20వ వచనం చూడండి, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వస్తున్నా అని చెప్పుతున్నాడు. ఆమేన్. ప్రభు యేసు రమ్ము ఏమంట? ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు త్వరగా, యేసు రమ్ము, యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా రాబోతున్నాడు. మరి ఏదేమైనప్పటికీ నువ్వు నేను పొందుకున్న రక్ష ఏం చేయాలంట? దాన్ని గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇచ్చిన రక్షణను మనం దేవుని ఎదుట మనం గట్టిగా పట్టుకుంటే కదా, మరి ఏదేమైనప్పటికీ ప్రతిఫలం పరలోకం ఉంటుంది. ఇంకా దేవుడు త్వరగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే దొంగ వలె వస్తున్నాడంట. ఎట్లా వస్తాడంట? యేసుప్రభు దొంగ ఇంటికి మరి దొంగతనం చేయడానికి దొంగలు ఎలా వస్తారు? చెప్పి వస్తారా, చెప్పకుండా వస్తారా? గర్భిణీ స్త్రీకి ప్రసవం లేదు ఎప్పుడు వస్తుంది? అకస్మాత్తుగానే వస్తుంది, చెప్పబెట్టుకోమనే. మరి సమయముందును అసమయముందును మనం అందరం ఎట్లుండాలంటే సిద్ధపడి మనం ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉన్నారు? సిద్ధపడి ఉన్నారు. దివిటీలో నూనె పోసుకున్నారు, దివిటీలు వెలిగించుకున్నారు, ప్రభు కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రభు వచ్చినాడు, పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన్నారు. మీరు బుద్ధి లేని వారు ఏం చేసినారు? నిద్రపోయిన. దివిటీలలో నూనె లేదు, దివిటీలు వెలిగించబడలేదు. దివిటీలు అంటే మన హృదయం ఏం చేయాలి? వెలిగించబడాలి. ఏదంటే పరిశుద్ధాత్మనే వాక్యము ద్వారా వెలిగించబడాలి మన హృదయాలు. ఈరోజు మన హృదయాలు వెలిగించబడుతున్నాయా? మన హృదయాలు వెలిగించబడినాయా? దేవుని కోసం ఎదురు చూసే వారంగా ఉన్నామా? ప్రభు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. మనము జాగ్రత్తగా ఉండాలి. ఆయన దొంగ వలె వస్తాడని కూడా బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం. ఎవ్రీ భాషలో అరో యుద్ధము కొను చోటుకు వారిని
16 ఇదిగో నేను దొంగలో చూస్తున్నాను, తాను దిగంబరుగా సంచరించున్నందున జనులు తన దిశములను చూచురేమో అని మెలుకుగా ఉంది. తన వస్త్రమును కాపాడుకుని వారు ధన్యుడు. ఈరోజు యేసుప్రభు ఎలా వస్తున్నాడంట? ఇదిగో నేను దొంగలో చూస్తున్నాను. మరి ఈరోజు మన వస్త్రములు ఎవరు దొంగలించుకోకుండా, రక్షణ వస్త్రములు ఎవరు దొంగలించుకోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆదాముకు దేవుడు ఏ వస్త్రం ఇచ్చినాడు? మహిమ వస్త్రాలు ఇచ్చినాడు. ఎవరు దొంగలించినాడు? సాధారణ దొంగలించినాడు. వాళ్ళు ఏమై ఉన్నారు? దిగంబరులై ఉన్నారు. ఈరోజు మహిమ వస్త్రాలు వాళ్ళ దగ్గర లేవు. మహిమ వస్త్రాలను కాపాడుకోలేకపోయినారు. వాళ్ళు దిగంబరులు ఉన్నారు. దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు లోపలేకపోయినారు. దిగంబరులు ఎప్పుడైతే ఉన్నారో వెంటనే వాళ్ళు చెట్ల దాపుకుని పోయి దాక్కున్నారు. దిగంబరులు అని అనుకుంటున్నారు. ఈరోజు అందుకే మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. సాధువుల నుంచి ఎత్తుకొని వెళ్ళకపోకుండా కాపాడుకోవాలి. యేసుప్రభు ఎప్పుడు వస్తాడంట? ఏ జామున వస్తాడంట కదా? ఏ జామున వస్తాడో తెలుసా? ఏ రోజు వస్తాడో తెలుసా? ఏ గడియలో వస్తాడో తెలుసా? ఏ గడియలో వస్తాడో తెలియదు. ఏ జామున వస్తాడో తెలియదు. ఏ రోజు వస్తాడో తెలియదు. అమాస పుణ్యమైన తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయము ఆశ్రమైంది. ఏ రోజు వస్తాడో తెలియదు. కానీ ఈ రోజు మనం ఏం చేయాలి? మనం సిద్ధపడి ఉండాలి. పెళ్లి కుమారుడు కోసం ఎలా ఉంటుంది? సిద్ధపడి ఉంటుంది. పెళ్లి కుమారుడు వచ్చేందుకు పెళ్లి కుమార్తె రెడీగా ఉండాలి కదా. మరి ఆ రీతిగా దేవుని బిడ్డలారా, సంఘము పెళ్లి కుమార్తె. మరి ఈరోజు పెళ్లి కుమారుడు ఎవరు? దేవుడు. మరి మనమందరము ఒక సిద్ధపడగలిగే సంఘం అంతా సిద్ధపడగలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అందరము సిద్ధపడగలిగి ఉంటామో ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. మన సంఘం అంతా పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే మరియు వరుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు యేసుప్రభు ఎట్లా వస్తాడంట? ఒక దొంగలో వస్తాడని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఏ దినమున వస్తాడో తెలియదు. కాబట్టి మనమంతా ఏమై ఉండాలంట? మెలకువ కలిగి ఉండాలి. రాత్రి రావచ్చు, పగలు రావచ్చు కదా. మరి మిడ్ నైట్ లో బాగా నిద్రలో కదా. ఒకవేళ తెల్లవారుజామున బాగా నిద్ర పడుతుంది. ఒకవేళ తెల్లవారుజామునైనా రావచ్చు. ఏ సమయమున ఎప్పుడు వస్తాడో దేవుడు తెలియదు. మనమందరూ కూడా ఏం చేయాలి? సిద్ధపడి మెలకువగా ఉండాలా, సిద్ధపడి ఉండాలి. ఇది ఆయన త్వరగా వచ్చుచున్నాడని కూడా మనము చూసుకున్నాం. కాబట్టి అంతేకాదు, ప్రకటన గ్రంథంలో చూస్తే 22వ అధ్యాయంలో 7వ వచనం, 22వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములు గ్రహించిన వాడు ధన్యుడు. ఏమంటమ్మా? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ ధన్యులే. ధన్యులు అంటే ఏమని అర్థము? ఆశీర్వదించబడిన వాళ్ళు, మీరు ఎన్నుకోబడిన వాళ్ళు ప్రభు ద్వారా. ఈరోజు యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారండి. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. మరి ఈరోజు ఆయన త్వరగా వస్తున్నాడు. అంతేకాదు, ఆయన త్వరగా వస్తున్నాడని కూడా దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథం మనకు తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన త్వరగా వస్తాడు.